హైదరాబాద్లో భద్రతా ప్రమాణాలు పాటించని బార్లు, పబ్బులపై దాడులు నిర్వహించారు జీహెచ్ఎంసీ అధికారులు. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లోని పలు బార్లు, పబ్బులను సీజ్ చేశారు. జీహెచ్ఎంసీ దాడులపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. ధనార్జనే ధ్యేయంగా పబ్లను నిర్వహిస్తున్నారు, బార్లు నడిపిస్తున్నారు. సాయంత్రం అయితే పెద్ద ఎత్తున ఇక్కడ హంగామా ఉంటుంది. కానీ ఫైర్ సేఫ్టీ మాత్రం పాటించడం లేదు. అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు ప్రాణాలకే ప్రమాదం. ఇటువంటి నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ప్రత్యేకంగా చెప్పింది అందరూ ఫైర్ సేఫ్టీని ఖచ్చితంగా ఫాలో కావాలని. ఫాలో కానటువంటి బార్లపైన, పబ్లపైన జీహెచ్ఎంసీ అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ ప్రస్తుతం తన టీంలతో కలిసి దాడులు చేస్తున్నారు. ఎవరైతే ఫాలో కావట్లేదో అటువంటి బార్లను సీజ్ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం రోడ్ నెంబర్ 12లో ఎన్ఫోర్స్మెంట్ దాడులు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ని అడిగి తెలుసుకుందాం. సార్, ఈరోజు పబ్లను సీజ్ చేస్తున్నారు, అంటే అసలు జీహెచ్ఎంసీ యాక్ట్లో ఈ పబ్లు కానీ బార్లు కానీ ఎటువంటి ఫైర్ సేఫ్టీ ఫాలో కావాలి? మీరు చూసుకున్నట్టయితే దేర్ ఆర్ 2 మేజర్ లీగల్ ఏరియాస్ ఈ ఫైర్ అండ్ లైఫ్ సేఫ్టీని గుర్తించేది. నెంబర్ 1 జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం కానివ్వండి, ఫైర్ సర్వీసెస్ యాక్ట్ ప్రకారంగా కూడా, జియో 174 ప్రకారం కూడా కంపల్సరీ ఆల్ 9 హైరైజ్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఫైర్ సేఫ్టీ మెకానిజమ్స్ పెట్టుకోవాలి, అవన్నీ పాటించాలి. అండ్ ఫైర్ ఎన్ఓసి అండ్ ఇన్స్పెక్షన్ కూడా చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఎంటైర్ ప్రక్రియ కూడా ఆల్మోస్ట్ 6 నుంచి 7 నెలల కింద మొదలు పెట్టడం జరిగింది. ప్రాపర్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాము, వాళ్ళందరికీ మీటింగ్స్ పెట్టేసి ముఖ్యంగా ఫేజ్ 1లో భాగంగా పబ్స్, బార్స్ అండ్ రెస్టారెంట్స్ని టార్గెట్ చేయడం జరిగింది. దీనికి రిజల్ట్గా, దీనికి రెస్పాన్స్గా దాదాపు 6 నుంచి 650 ఎస్టాబ్లిష్మెంట్స్ మాకు అప్లై చేసుకున్నారు, ఫైర్ అండ్ సేఫ్టీ మెకానిజమ్స్ పెట్టుకున్నారు. వాటి ఇప్పుడు దే ఆర్ రన్నింగ్ దేర్ బిజినెసెస్. అయితే ఇంత చేసినా కూడా, ఇంత అవేర్నెస్ కలిగించినా కూడా దాదాపు 120 ఎస్టాబ్లిష్మెంట్స్ రెస్పాండ్ అవ్వలేదు మాకు. ఈ 120 ఎస్టాబ్లిష్మెంట్స్కి లాస్ట్ 10 డేస్గా ఈ నోటీసులు జారీ చేసే ప్రక్రియను మొదలుపెట్టాము. నోటీసులు జారీ చేసిన తర్వాత దాదాపు 100 పబ్స్ అండ్ బార్స్ వచ్చేసి తప్పైనట్టుగా ఒప్పుకొని ఇప్పుడు ఇమీడియట్గా ఫైర్ అండ్ లైఫ్ సేఫ్టీ మెకానిజమ్స్ పెట్టుకున్నామని నాకు రాసివ్వడం వల్ల వారిని ఎగ్జామ్ చేయడం జరిగింది. ఇకపోతే ఇక మిగిలిన ఈ 17 బార్ అండ్ రెస్టారెంట్లని సీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే దాదాపు 8 పబ్స్ అండ్ బార్ సీజ్ అయ్యాయి. ఈ రోజు ఇంకొక 9 సీజ్ అవ్వబోతున్నాయి. సో ఫైర్ అండ్ లైఫ్ సేఫ్టీ పెట్టుకోకుండా వాటిని చాలా అజాగ్రత్తగా పనిచేస్తున్న ఈ బార్లను కూడా ఇమీడియట్గా సీజ్ చేయడం జరుగుతుంది. అంటే ఎలా ఉంది సార్, అంటే మీరు నోటీస్ ఇచ్చారు, ఆ తర్వాత అసలు వాళ్ళు పట్టించుకోవట్లేదు, పైగా రన్ చేస్తున్నారు. మనం ఇక్కడ చూస్తున్నాము, మీరు వస్తున్నారని తెలిసి అంటే వాళ్ళే లాక్ చేసుకొని వెళ్ళిపోయారు. ఇఫ్ లోపల ఎవరైనా ఉండి ఉంటే వాళ్ళు బయటికి రావాలంటే ఎటువంటి పరిస్థితులు ఉంటాయి మీరు సీజ్ చేసిన తర్వాత? డెఫినెట్గా మేము బై ప్రొసీజర్ వెళ్తున్నాం. మేము చెప్పినట్టు కేవలం నోటీసులు ఇవ్వడంతో ఆపలేదు, ముందు అవేర్నెస్ కండక్ట్ చేసాం, తర్వాత నోటీసులు ఇచ్చాము, బై ప్రొసీజర్ వెళ్తున్నాం. ఇప్పుడు కూడా మీరు చూసినట్టయితే ఇది ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముందు పిలవడం జరుగుతుంది, లోపల ఎవరైనా ఉంటే బయటికి రావాలని చెప్పేసి. వాళ్ళు లాక్ వేసుకొని వెళ్ళిపోయినట్టుంటే దాన్ని సీజ్ చేయడం జరుగుతుంది. దానికి పంచనామా కూడా చేసేసి ఇక్కడే సీజర్ నోటీస్ కూడా అతికియడం జరుగుతుంది. అండ్ ఒకవేళ ఈ సీజింగ్ మెటీరియల్ కానివ్వండి, ఈ సీల్ని కానీ తొలగించినట్టయితే వాళ్ళ మీద చట్ట ప్రకారం, క్రిమినల్ లా ప్రకారం చర్యలు ఉంటాయి. కాబట్టి ఏదో లాక్ వేసుకొని వెళ్ళిపోతే తప్పించుకోగలం అనుకుంటే మాత్రం అది వాళ్ళ అవివేకం మాత్రమే. ఇలా కుదరదు. కంపల్సరీ ఆల్ ఎస్టాబ్లిష్మెంట్స్కి ఫైర్ అండ్ లైఫ్ సేఫ్టీ ఉండాలన్న ఉద్దేశంతోనే ముందుకెళ్తున్నాం. సార్, ఒకవైపు పబ్ల పైన అంటే చివరికి వచ్చేసింది, ఇక మీరు 17 అన్నారు, ఈ రోజు అన్ని సీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక మిగతా ఆసుపత్రులు కావచ్చు, ఇటు ఎడ్యుకేషన్స్ ఏవైతే స్కూల్స్ ఉన్నాయో ఇక్కడ కూడా ఫైర్ సేఫ్టీ లేదనేది వాస్తవం. మరి వీటి విషయంలో ఎప్పటి నుంచి దాడులు చేయబోతున్నారు? ఇంకా మా ఈ పబ్స్ అండ్ రెస్టారెంట్స్ ఫేజ్ 1 ఇంకా కంప్లీట్ అయిందని చెప్పి నేను అనుకోవట్లేదు. ఇంకా కూడా మా దృష్టికి రాని ఎస్టాబ్లిష్మెంట్స్ కొన్ని ఉన్నాయని చెప్పి ఫీల్డ్ విజిట్స్లో ఈ దాడులలో మాకు బహిర్గతం అవుతుంది. వీటిని కూడా మేము దృష్టిలోకి తీసుకొని వీటన్నిటిలో కూడా ఇన్షూర్ చేస్తాము. మీరు చెప్పినట్టు మొదటగా వల్నరబుల్ ఎస్టాబ్లిష్మెంట్స్ లైక్ పబ్స్ అండ్ బార్స్, స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ని టార్గెట్ చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాము. మేము ఏం చేసినా కూడా ఏదో ఆర్భాటంగా ముందు చేసేసాలని చెప్పి ప్రజలకి ఆటంకం కలిగించాలన్న ఉద్దేశంతో కాకుండా వాళ్ళ ప్రాణ నష్టం తగ్గాలి, ఎటువంటి సంఘటన జరిగినా, దుర్ఘటన జరిగిన ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. కాబట్టి ఈ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నిటికీ కూడా ముందు నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కూడా తెలియజేయడం జరుగుతుంది. వాళ్ళకి తగినంత సమయం ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాతే ఎటువంటి యాక్షన్ అయినా సరే తీసుకోవడం జరిగింది. అంటే మనం ఎవరికైతే నోటీస్ ఇస్తామో వాళ్ళు రెస్పాండ్ కానప్పుడు మీరు ముందుగా వచ్చి అక్కడ తనిఖీలు చేస్తుంటారా? చేసిన తర్వాతే దీన్ని అంటే ఇందులో మనకు ఫైర్ సేఫ్టీ లేదని ఎట్లా గుర్తిస్తున్నారు? మా ఇన్ఫర్మేషన్ అండ్ రీసెర్చ్ టీమ్స్, అంటే మేము రెక్కి చేసుకునే టీమ్స్ అన్నీ కూడా ఫీల్డ్లో తిరుగుతుంటాయి. వీళ్ళందరూ మఫ్టీలో ఉంటారు. కాబట్టి వీళ్ళు మేము చెప్పిన టైం టేబుల్ ప్రకారం ఫాలో అవుతున్నారా లేదా, ఏదైనా జరుగుతుందా లేదా అని చెప్పి చెకింగ్స్ జరుగుతూనే ఉంటున్నాయి. అయితే మనకి యూనిఫామ్ వేసుకొని వచ్చి చేస్తే అదొక వేరేగా ఉంటుంది. మఫ్టీలో చేసినప్పుడు కరెక్ట్గా
ఫీల్డ్ రియాలిటీ అనేది తెలుస్తుంది. కాబట్టి మా ఇన్ఫర్మేషన్ టీమ్స్ అన్నీ కూడా ఫీల్డ్లో తిరుగుతూనే ఉంటాయి, మాకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాయి. మొత్తానికి ఇది పబ్బులు ఏవైతే ఫైర్ సేఫ్టీ పాటించడం లేదో వాటిని సీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఎదురుగా ఉన్నటువంటి 12 హైదరాబాద్ కిచెన్ గ్రిల్ అనే పేరుతో ఉన్నటువంటి ఈ పబ్కు ప్రత్యేకంగా ఎన్ఫోర్స్మెంట్ ఒక పంచనామాకు సంబంధించినటువంటి నోటీస్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. పంచనామా పేరుతో వాళ్ళు ఇచ్చినటువంటి నోటీస్, ఈ పంచనామా చేశారు, దాంతోపాటు సీజ్ చేసింది కూడా మనం చూడొచ్చు. ఎదురుగా ఉన్నటువంటి సీజన్ కూడా ఒకసారి మనం పరిశీలించవచ్చు. ఈ విధంగా బార్స్ వద్ద మొత్తం కూడా సీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే ఇక పబ్లిక్ సంబంధించినటువంటి ఎవరైతే ఫైర్ సేఫ్టీ ఫాలో కావట్లేదో వాళ్ళకు ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్తున్నారు. అందులో భాగంగానే ఈ విధంగా చేస్తున్నాము. ఇప్పటికీ అధికారికంగా తెలిసినవి కొన్ని అయితే కొన్ని అనధికారికంగా కూడా నిర్వహిస్తున్నట్లు అటు ఎన్ఫోర్స్మెంట్ వద్ద సమాచారం ఉంది. వాళ్ళపైన కూడా దృష్టి సారించారు. ఇక వాళ్ళపైన కూడా దాడులు చేసే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ఫణీంద్రతో